హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఆడవాళ్ళు కొంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్టబన్ వెయిట్ లాగా ఎన్ని చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా, డైట్ ఫాలో అవుతున్నా కూడా వెయిట్ లాస్ అవ్వకుండా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమేం చేయొచ్చు, ఏది చేస్తే హెల్ప్ఫుల్ ఈరోజు చూద్దాం. యూజువల్గా చాలా మంది ఏంటంటే క్రాష్ డైట్స్ అంటే వెంటనే చాలా ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అది అస్సలు మంచి పద్ధతి కాదండి. ఎప్పుడు వెయిట్ లాస్ అనేది కన్సిస్టెంట్గా ఉండాలి. అప్పుడే మీకు దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అండ్ అది మెయింటైన్ చేసుకోగలరు. యూజువల్గా ఏంటి అంటే సడన్గా వెయిట్ లాస్ అయిపోవాలని చెప్పి ఫుడ్ మానేస్తూ ఉంటారు. ఫస్ట్ థింగ్ అది అస్సలు చేయకూడదు. ఎస్పెషల్లీ విమెన్ అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే మన ఈటింగ్ ప్యాటర్న్ అండ్ మన బ్యాలెన్స్ డైట్ అదంతా కూడా హార్మోన్స్కి లింక్ ఉంటుంది. మనం ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్తో లింక్ ఉంటుంది. సో ఎప్పుడైతే అలా ఫుడ్ మానేస్తారో అవన్నీ కూడా అలాంటి బ్యాడ్ ఇంపాక్ట్స్ అన్నీ ఉంటాయి. సైకిల్స్ మీద ఇంపాక్ట్స్, ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడు అలా చేయకూడదు. సో ఈ వీడియో ఎవరికంటే ఎక్కువ డైట్స్ ఫాలో అవుతున్నా లేకపోతే ఫాలో అవ్వలేకపోతున్న వాళ్ళకి అండ్ టైం కుదిరిన వాళ్ళకి. ఎందుకంటే ఆడవాళ్ళకి యూజువల్గా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవాలి, హస్బెండ్కి టైంకి అన్నీ ఇవ్వాలి అండ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్ అవుతారు. అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని మీరు ఒక హెల్దీ డైట్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం అండి. అండ్ టైంకి తినాలి అనేది చాలా కష్టం. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ టైం రెస్ట్రిక్టెడ్ ఫీడింగ్ అనేది ఫాలో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని కూడా అంటాము. అంటే ఇది కూడా ఒక పద్ధతిలో చేయాలి. ఎలా పడితే అలా చేసి ఫాస్టింగ్ ఎక్కువసేపు ఉండిపోయి తర్వాత మళ్ళీ ఓవర్ నైట్ ఫాస్టింగ్ చేసేస్తూ ఉంటే దానివల్ల బెనిఫిట్స్ కన్నా కూడా హెల్త్ ఇంపాక్ట్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సో ఈ పద్ధతిలో ఏంటి అంటే మీరు తినే ఫుడ్డే తింటూ మీ లాస్ట్ మీల్ అంటే మీరు తినే లాస్ట్ డిన్నర్, ఆ లాస్ట్ మీల్ని సన్సెట్కి దగ్గరగా మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే అరౌండ్ 7 o'clock. అప్పుడు మీకు 7 నుంచి నెక్స్ట్ డే 7 దాకా అట్లీస్ట్ 12 hours ఆఫ్ ఫాస్టింగ్ మీకు టైం దొరుకుతుంది. దీంట్లో వెయిట్ లాస్ ఎలా అవుతారు అంటే యూజువల్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత అది బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. అప్పుడు దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ పెరిగి ఆ గ్లూకోజ్ని మన బాడీలో ఉన్న సెల్స్కి ఇస్తుంది. ఆ గ్లూకోజ్ని మనం డే టు డే యాక్టివిటీస్ని కింద వాడుకుంటాం. మనకి ఎనర్జీ ఇచ్చి మన రోజు చేసే పనికి హెల్ప్ అవుతుంది. అదే మిగిలిన ఎక్సెసివ్ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం కొంత ఫాస్టింగ్ పీరియడ్ మనం ఇచ్చామో బాడీకి, ఆ టైంలో ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి కూడా అంటే మనకి గ్లూకోజ్ ఉండదు కాబట్టి ఫ్యాట్ సెల్స్ని మళ్ళీ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మనకి కొంచెం బాడీలో ఫ్యాట్ తగ్గి వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇనీషియల్గా మీరు 12 hours చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఈ ఫాస్టింగ్ అనేది ఒక 90 days అట్లీస్ట్ 3 months మీరు కన్సిస్టెంట్గా చేస్తేనే రిజల్ట్ అనేది ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కువ అవర్స్ ఫాస్టింగ్ కూడా చేయడం చాలా కష్టం. సో ఇనీషియల్గా ఒక 12 hours, ఒక ఫస్ట్ 15 days ఒక 12 hours ఫాస్టింగ్ అంటే ఒక 7 o'clockకి లాస్ట్ మీల్ తీసుకొని నెక్స్ట్ డే 7 దాకా మీరు ఏం తినకుండా ఉంటే బెటర్. అండ్ మధ్యలో వాటర్ ఒకటి తీసుకోవచ్చు. అదే మెల్లిగా 12 నుంచి 14 hours, 14 నుంచి 16 hours, మాక్సిమం 16 hours సరిపోతుందండి. 16 to 18 hours సరిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి మీరు సపోర్ట్ ఇచ్చుకోవాలి. అప్పుడే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటేనే ఇంట్లో వాళ్ళు మీకు ప్రయారిటీ ఇస్తారు. సో అన్ని వర్క్స్ ఉన్నాయి, మీకు టైం సరిపోక, లేదంటే మీకు లాస్ట్ అంటే హస్బెండ్ లేట్గా రావడం, డిన్నర్ ఆయన లేట్గా చేయడం వల్ల మీరు మళ్ళీ ఆ టైం స్కెడ్యూల్ని మార్చుకోకుండా అలా ఉండాలి. అండ్ అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా 3 months మీరు ఇది ఫాలో అయితే వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అండ్ మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. బికాస్ ఈ పద్ధతిని ఫాలో అవడం కూడా చాలా ఈజీ.